ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఇత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగచేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలమున విస్తరించుచున్నది. ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరచు అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదము గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ క్రైస్తవ కుటుంబంగా ప్రభులో జీవిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, మీరు ఎంత విత్తుతారో దేవుడు ఆ విత్తనాలను ఆశీర్వదించువాడు. ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యం భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. మిమ్మును క్షేమాభివృద్ధి పరచడానికే విత్తడానికి విత్తనము, తినడానికి ఆహారము దేవుడు మీకు దయచేస్తున్నాడు. మీ విషయంలో అయిన పూర్ణ ఔదార్యము గలవారే మీరు భాగ్యవంతులు అవ్వాలి. మీరు దేవునికి మహిమకరంగా ఉన్నతమైన జీవితం జీవించాలని, అన్ని విషయాలు మిమ్మల్ని వృద్ధి పొందించాలని దేవుని యొక్క ఆశయాలు, ఆలోచనలు. దేవుడు ఇవ్వనేది మనం ఏం చేయలేమండి. మనం ఇచ్చే కానుకలు కూడాను అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ దేవునికి ప్రార్థించి కానుక మనం పొందుకుంటాం. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మేము ఇవ్వలేం ప్రభు అనుకుంటే, విత్తనాలు దయచేసిన దేవుడు విత్తనాలు విత్తితే నీకు పంట వస్తుంది, ఆహారం వస్తుంది. నువ్వు విత్తనాలు విత్తడానికి కనుక నువ్వు సందేహిస్తే నీ విత్తనాలు పాడవుతుంది. నువ్వు వండుకుని తినేస్తే నెక్స్ట్ టైం మరి నీకు చెట్లు లేక విత్తనాలు విత్తి పంట పండించడానికి అవకాశం ఉండదు. కనుక నీకు భాగ్యవంతులుగా చేయాలి. నువ్వు విత్తిన గింజ ఒకటే, కానీ అనేక గింజలతో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నీ నీతి ఫలములు వృద్ధి పొందించాలని దేవుని యొక్క సంకల్పం ఉంది అనే సంగతి ఈ మాట ద్వారా మనం గమనించాలి. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మేము చేస్తున్న ఈ పరిచర్య ద్వారా మీరు ఔదార్యము వలన అంటే సమృద్ధి కలిగి మీరు ఇచ్చే విషయంలో మీరు ఒక మంచి మనసుతో మీరు ఉండటం ద్వారా మేము ప్రోత్సహించినందుకు మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతుంది. మీరు ఎంతగా ఇస్తున్నారో, ఎంతగా దేవునికి ప్రేమిస్తున్నారో, దేవుని విషయంలో మీరు పనిచేస్తున్నారో అంతగా దేవుని ద్వారా మీరు మరి దేవునికి మీరు కృతజ్ఞతస్తులు చెల్లించేటటువంటి వారై
దేవునికి మహిమకరమైన బిడ్డలుగా జీవించే భాగ్యవంతులై ఉంటున్నారు అని సంగతి అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగ చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతస్తుల మూలంగా విస్తరించుచున్నది. ఇక మనం గమనించాలి, మనము అర్పించే అర్పణలు, ప్రియ సంఘమా, మీరు సమర్పించే చందలు ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగ చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత మూలంగా విస్తరించుచున్నది. ఒకవైపు మీరు సహాయం కోసం మీరు సమర్పిస్తున్న కానుకలు కేవలం అక్కర కొలది తీర్చడమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించేటట్లుగా విస్తరింపచేస్తుంది. ఒక పని మనం పూనుకొని ఆ పని విజయవంతంగా చేసినప్పుడు అనేక మంది చూసి ఇది దేవుడు ఎంత గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాడని వారు ఎంతగానో ప్రభువును స్తుతిస్తారు, ప్రభువును ఘనపరుస్తారు. కాబట్టి మీరు పరిశుద్ధుల అక్కర కొరకు సహాయం చేయటం ద్వారా, ఒకటి మీరు సహాయం చేయటం ద్వారా దేవునికి మహిమ, మరి అనేక మంది ఆ సహాయం పొందటం ద్వారా దేవునికి మహిమ కలిగి విస్తరిస్తుంది అని, దేవునికి మహిమ కలుగుతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవునికి వాక్యములో ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదర్యముగా ధర్మము చేసి దయచేతను ధర్మం చేసినందున చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరుచుచున్నారు. ఈ యొక్క ఔదార్యమైన మనస్తత్వము దేవుని పరిశుద్ధుల కొరకు దేవుని పరిచర్య కొరకు ఒక విశ్వాసి విధేయత కలిగి అర్పించే అర్పణల ద్వారా ఒక పూర్ణ ఔదార్యము గలవారే మీరు చేసే ధర్మము ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. పొందిన వారు దేవునికి మహిమపరుస్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్తున్నారు. మీరు కనుక ఇవ్వకుండా ఉన్నారనుకోండి, అప్పుడు దేవునికి మహిమ పరచడానికి వారు ముందుకు రారు. సో ఎవరైనా మన ద్వారా మేలు పొందినప్పుడు దేవునికి వారు మహిమపరుస్తున్నారు కనుక ఆ మహిమ పొందినట్టు వారి యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన అనుభూతి, ప్రత్యేకమైనటువంటి స్థితి దేవుని ద్వారా లభిస్తుంది. ఎందుకై దేవునికి మహిమ కలుగునుగా కానీ అపోస్తలుడు పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మమ్మను చూడవలెనని ఎక్కువ కోరిక గలవారు ఉన్నారు. పిల్లలు ఒక విషయం గమనించారా? దేవుని అత్యధికమైన కృప మీరు పొందుకున్నప్పుడు మీరిచ్చే సహాయం కానీ, మీరు చేసే ధర్మము కానీ, మీరు ఎంత అత్యధికంగా దేవుని యొక్క కృప పొందుకొని దేవుని కొరకు పనిచేస్తున్నారో మీ గురించి దైవ సేవకులు చెప్పినప్పుడు వేరే సంఘాలు, ఇక్కడ కొరింథీ సంఘము చూడాలని ఆశపడుతున్నారు, కోరిక కలుగుతుంది, మిమ్మల్ని చూడాలని ఎక్కువగా కోరిక గలవారు ఉన్నారు. మాసిదోనియాలో భక్తుడు ఉండి రాస్తున్నాడు. ఈ వ్రాతను చదువుతున్నటువంటి వీడలు వారు గ్రహించి, ఎలాగైనా సరే అన్ని మంచి విశ్వాసులు మేము చూడాలి, ఇంత ధర్మం చేయగలిగిన వారు ఉన్నారు, మాట ఇచ్చి ఇంతగా నెరవేరుస్తున్నారా, ఇంత గొప్పగా దేవుని మహిమ కొరకు వారు పని చేయగలుగుతున్నారా, వారిని చూడాలి అని చెప్పి వారికి కోరిక కలుగుతుంది. నీ సహాయము, నీ ధర్మము నీకు ఒక ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అనేక మంది నిన్ను చూచి దేవుని యొక్క దీవెన పొందుకోవాలని, అనేక మందికి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షించే వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, మరి అనేక మందికి మిమ్మల్ని చూడాలని కోరిక కలిగించే ఒక అనుభూతిని మీ జీవితానికి కలుగ చేస్తుంది. ఇది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ఔన్నత్యమైన స్థితి. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, చెప్పసక్షము కాని
ఆయన వరములను గూర్చి దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యానికి లోబడి విధేయత కలిగి ఉన్నారో చెప్పసక్షము కాని అయిన వరము ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మీ కుటుంబము దేవుని యొక్క చెప్పసక్షము కాని వరముతో నింపబడి ఉన్నారా? దేవుడు మీ కుటుంబం పట్ల చేస్తున్న అద్భుత కార్యముల గురించి మీరు సంసిద్ధత కలిగి ఉన్నారా? దేవుడు మీ కుటుంబానికి మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెన కార్యములు ఆయన జరిగిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పసక్షము కాని ఆయన వరములను గూర్చి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించువారమై ఉండాలని వాక్యం మనకు ఈరోజు నేర్పిస్తుంది. కనుక ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవునికి కృపలో ఉన్నటువంటి ఔన్నత్యమైన ఆశీర్వాదములు, దేవుని కృపలో ఉన్న చెప్పసక్షము కాని వరములు గురించి మనం దేవుని స్తుతిస్తూ ఆ వరములను స్వాధీనపరచుకొని ఆయనకు మహిమకరంగా జీవించువారమై ఉండాలని అపోస్తలుడు పౌలు ఈ 9వ అధ్యాయములో ఈ వచనాల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ వచనాలలో మనం పూర్ణమైనటువంటి ఔదార్యం కలిగిన వారై, సమృద్ధి కలిగిన వారమై దేవుని యొక్క కృపావరము, చెప్పసక్షము కాని ఆయన కృపావరము మనం పొంది ఉన్నాము. కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు మహిమకరణ బిడ్డలుగా జీవించడానికి ఆయన మనకు సహాయము చేయునుగాక. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. చెప్పసక్షము కాని మీ యొక్క వరములను గురించి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాకును, నా సంఘానికి, నా ప్రజలకును అట్టి ఆశీర్వాదమును, అట్టి కృపను విస్తారంగా మా పైన కుమ్మరించి మీ మహిమ కొరకు మేము ఫలించే భాగ్యము దయచేయండి. ఉదయకాశములో ఈ మాటలు మా జీవితానికి దీవెనకరంగా ఉంచుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.